హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో బూందీ తయారు విధానం అయితే నేర్చుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను బూందీ కోసం అయితే పావు కప్పు వరకు అంటే పావు కేజీ తీసుకున్నాను, శనగపిండిని. ఇంకా చూపించే విధంగా అయితే కలుపుకోవాలి. ఉప్పు, కారం, కొద్దిగా సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కొంచెం మనము బజ్జీలు వేసుకుంటాం కదా, దానికంటే కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. ఇలా చూపించే దాంతో అయితే నేను బూందీ అయితే వేస్తున్నాను. బూందీ ఎక్కువగా వేసే వాళ్ళైతే చింతపండు ఉడబట్టే జల్లెడ ఉంటుంది కదా, దాంతో అయితే పెద్ద కడాయి పెట్టి వేస్తారు. మనం పావు కేజీ పిండితోనే బూందీ తయారు చేస్తున్నాం కాబట్టి నేను చిన్న దాంతో అయితే వేస్తున్నాను అన్నమాట. ఇలా చూపించే విధంగా కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో కాల్చుకుంటే బూందీ మెత్తబడకుండా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇలా అయితే చూపించే విధంగా అయితే కాల్చుకోవాలి. బూందీ మొత్తాన్ని కూడా ఇదే రకంగా చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం అయితే బూందీలో లాస్ట్లో ఫ్రై చేయడానికి 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండేలాగానే చూసుకోవాలి. చిటపటలాడుతుంది కదా అని ఎండిపోయిన కరివేపాకు అయితే అస్సలు వేయద్దు. కరివేపాకు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టుగానే చూసుకోవాలి. బూందీలో చాలా వరకు అయితే ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా చూపించే విధంగా బూందీ అయితే మొత్తం అయ్యే వరకు చేసుకొని పెట్టుకోవాలి. నేను కొద్దిగానే ఆయిల్ ఎందుకు వేసానమాట, ఎందుకు వేసానంటే అది మొత్తం మరిగి ఇంకా దేంట్లో వేయడానికి బాగుండదు అనమాట. అందుకనైతే నేను కొంచెమే ఆయిల్ వేసాను. పల్లీలు అయితే వేయించుకున్నాను బ్రౌన్ కలర్లో. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే అవి పైన కూడా లోపల కూడా మంచిగా కాలుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీల కంటే కొంచెం ఎక్కువగా పుట్నాల పప్పు అయితే తీసుకొని వేయించుకోవాలి. పుట్నాల పప్పు కొద్దిసేపు మాత్రమే వేయించుకోవాలి, ఇదైతే తొందరగా మాడిపోతుంది. ఇట్లా పల్లీలు, పుట్నాల పప్పు వేయించుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం కచ్చాపక్కగా దంచుకుంటే ఏంటంటే అందులో ఫ్రై అయిపోతుంది, అలాగే బూందీలో కలపడానికి కూడా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి, దంచి పెట్టుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేను మిస్టేక్ అయితే చేశాను ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా కరివేపాకు, మాడిపోతుంది అని చెప్పేసి నేను గ్యాస్ ఆఫ్ చేసిన. ఇంకా అవైతే ఫ్రై కాలేదు. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి అది ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసాను. ఎందుకంటే స్టోరేజ్ ఉండే వాటిలలో ఇట్లా పచ్చిగా వేస్తే బూజు పట్టిపోతుంది కదా, అందుకని మళ్ళీ ఆన్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇట్లా చూపించే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. కరివేపాకు అనేది కరకరలాడుతూ ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, అలాగే ఉప్పు కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ముందే పిండిలో కలిపి పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. చూడండి, మొత్తం కలిపేశాక బూందీ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇది ఒక 10-15 డేస్లో అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు ఇంట్లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.